న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వేళపాల లేని విద్యుత్ కోతలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వల్లూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లూరి వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వల్లూరు, నల్లూరు, నేలటూరు, వెదురుమూడి తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విద్యుత్ వినియోగదారులు తరలివచ్చి నిరసన తెలియజేశారు. ఒక పక్క ఉక్కపోత, మరోపక్క దోమల మూత, ఇంకోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని వల్లూరు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు వెదురుమూడి సబ్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. గత 20 రోజులుగా ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎవరికి కూడా టైమింగ్స్ లేకుండా కరెంట్ కట్టింగ్. నిన్న ప్రత్యేకించి 24 గంటలని 64 సార్లు తీసి 64 సార్లు ఇచ్చారు కరెంటు. ముసలోళ్ళు కానీ, చంటి పిల్లలు కానీ, బాలింతలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఇక్కడికి వచ్చి మేము అందరం వస్తే డిఈ గారు ఉన్నారని చెప్పి వస్తే డిఈ గారు అయితే సోలార్ ప్యానల్ వేయించుకోమంటున్నారు. సీఎం గారు సోలార్ ప్యానల్ వేయించుకోవడం అని చెప్తున్నారు తప్ప సమస్యకి పరిష్కారం అనేది మాకు ఎవరికీ చెప్పలేదు. దీనికి అన్ని గ్రామాల ప్రజలు కలిసి మేము గౌరవ ఇక్కడ ఉన్న ఏఈ గారికి రిప్రజెంటేషన్ ఒక పేపర్ పూర్వకంగా రాసి మా సమస్యను పరిష్కరించాల్సిందే కోరడం జరిగింది. దీనికి 24 గంటల్లో మాకు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కరెంట్ నుంచి ఉన్న కరెంటు కోతల నుంచి ఉన్న ఇబ్బందిని తొలగించవలసిందిగా కోరుతూ మొత్తం అన్ని గ్రామాల్లోని ఉన్న ఈ సమస్యను పరిష్కరించి, అలాగే పక్క గ్రామాల్లో కూడా లైన్ మెన్ లేరు, కొన్ని గ్రామాల్లో లైన్ మెన్ ఉన్న చాలా వెటకారంగా వంకరగా సమాధానాలు చెప్తున్నారు, లేదంటే కులాల పేరుతో దూషిస్తున్నారు. మామూలుగానే పద్ధతి అయితే అసలు కొన్ని గ్రామాల్లో లైన్ మెన్ పద్ధతి అయితే బాగోలేదు. ఒల్లూరు గ్రామంలో ప్రత్యేకించి కొత్తగా వచ్చిన లైన్ మెన్ గారు అయితే అగ్రికల్చర్లోని ట్రాన్స్ఫరాలకు కానీ ఎవరైనా మీటర్ జంపింగ్ అయ్యి మామూలుగా దీనికి ఎలా చేసుకోవాలన్నా కూడా సమాధానం రాదు. ఆయన వర్క్ ఏ రోజు కూడా గ్రామంలో అందుబాటులో ఉండడు. ప్రత్యేకించి ఆయన వచ్చిన కాడి నుంచి కూడా ఏ సమస్య పరిష్కారం కాలేదు. మాకు 4 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు కొత్తగా ఈ వచ్చిన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ ఎక్కడ లో వోల్టేజ్ అక్కడే ఉన్నాయి. ఓ పక్కనేమో ఎక్కువైపోతుంది కరెంటు, ఓ పక్కన తక్కువైపోతుంది. ఏమంటే నాకు మెటీరియల్ ఇవ్వట్లేదు, మామూలుగా మీకు నచ్చింది చేసుకోండి. మామూలుగా ఆయన గౌరవ శాసనసభ్యులనే వలగరగా మాట్లాడుతాడు, గ్రామంలో ప్రజల్ని వలగరగా మాట్లాడతాడు, గ్రామంలో నాయకులను కూడా వలగరగా మాట్లాడుతున్నాడు. మేమైతే ఆ లైన్ మ్యాన్ గారితో చాలా రకాల ఇబ్బంది పడుతున్నాం. దీని మీద కూడా మేము గౌరవ శాసనసభ్యులు గారు దృష్టిలో పెట్టి ఆయనకి మాకు గ్రామంలో ఉద్యోగం చేయడం మాకైతే ఇష్టం లేదు. ఒక రైతు ట్రాన్స్ఫార్మర్ మామూలుగానే లోడ్ ఉందా లేదా నేను కరెంటు కొత్తగా కలెక్షన్ పెట్టుకోవాలని వెళ్తే ట్రాన్స్ఫార్మర్ నెంబరే నాకు తెలియదు, నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఏ విషయంలోని కూడా సహకారాలు అందుబాటులో లేవు. గ్రామంలో ప్రజలకు వాటర్ లేవు. ప్రతి గ్రామంలో కూడా ఏ టైంలో పోతుందో ఏ టైంలో మామూలుగా వస్తుందో కూడా కనీసం ఇవాళ గౌరవ నారా లోకేష్ గారు ప్రతిదీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మెసేజ్ ఇవ్వమంటున్నారు. కానీ మన మండలంలో మెసేజ్ కానీ ఏదీ లేదు. వాళ్ళు ఇదే చేసుకుంటున్నారు, వాళ్ళు నచ్చకపోతే మానేస్తున్నారు అంతే. పబ్లిక్ పడే ఇబ్బంది ఎవరికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి బాధ్యత లేదు. డిఈ గారి సమాధానం కూడా బాగోలేదని మేము పేపర్ పూర్వకంగా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చి మేము తిరిగి వెళ్ళడం జరుగుతుంది. గత 2 నెలల క్రితం లైన్ మ్యాన్ మా ఊరు మండలం నల్లూరు గ్రామానికి కొత్త లైన్ మ్యాన్ నియమించడం జరిగింది. అయితే ఆయన 1 నెల రోజులు విధులు నిర్వర్తించిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిందని ప్రమోషన్ మీద బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా నల్లూరు గ్రామానికి స్టాండర్డ్గా మాకు లైన్ మ్యాన్ గారిని నియమించడం జరగలేదు ఇప్పుడు వరకుని. ఇప్పుడేమో ప్రతిరోజు కూడా గంటకే ఇంటికి ఒక అరగంట కరెంటు కటింగ్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో మన వ్యవసాయ పనుల నిమిత్తం కూడా విద్యుత్ అవసరాలు బాగా అవసరం కాబట్టి మాకు సొంతంగా లైన్ మ్యాన్ని మా గ్రామానికి కొత్త లైన్ మ్యాన్ గారిని ఏర్పాటు చేయాలని సోదరు ఏఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కావున అతి త్వరలోనే మా గ్రామానికి కొత్త లైన్ మ్యాన్ గారిని ఏర్పాటు చేస్తారని, అంతవరకు
ఇన్ఛార్జిగా వేరే లైన్మెన్ గారిని మాకు ఇన్ఛార్జిగా ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ ఈ పాత్రికేయులందరికీ అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.